కళ్యాణం విన్నంత మాత్రం చేత 3 ఫలితములు వస్తాయి. ఆడపిల్లలు గత జన్మలో చేసుకున్న పాపం వల్ల పరమ దుష్టుడైన వాడు, పెళ్లికి మంచిగా ఉన్నా తర్వాత పాడయ్యేవాడు, లేదా అల్పాయుష్కుడు భర్తగా రావాలని నుదుటి మీద వ్రాసి ఉంటే ఆ వ్రాత తప్పి యోగ్యుడు దీర్ఘాయుష్మంతుడు భర్తగా వస్తాడు రుక్మిణీ కళ్యాణం వింటే. 2, రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖ విన్నంత మాత్రం చేత మంచి పెళ్లిడొచ్చినటువంటి ఆడపిల్లలందరికీ ఉత్తమమైన వరులొచ్చి వెంటనే పెళ్లి. కళ్యాణం విన్నంత మాత్రం చేత 3 ఫలితములు వస్తాయి. ఆడపిల్లలు గత జన్మలో చేసుకున్న పాపం వల్ల పరమ దుష్టుడైన వాడు, పెళ్లికి మంచిగా ఉన్నా తర్వాత పాడయ్యేవాడు, లేదా అల్పాయుష్కుడు భర్తగా రావాలని నుదుటి మీద వ్రాసి ఉంటే ఆ వ్రాత తప్పి యోగ్యుడు దీర్ఘాయుష్మంతుడు భర్తగా వస్తాడు రుక్మిణీ కళ్యాణం వింటే. 2, రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖ విన్నంత మాత్రం చేత మంచి పెళ్లిడొచ్చినటువంటి ఆడపిల్లలందరికీ ఉత్తమమైన వరులొచ్చి వెంటనే పెళ్లి.